పొత్తులు ఉన్నాయండి, బొబ్బాయి ఉన్నాయి మంచి. ఇది జగనన్న ప్రభుత్వంలో 7 మెడికల్ కాలేజెస్ 17 అయ్యింది. సో జరిగినప్పుడు ఏంటంటే ఇవి ఇప్పుడు మనకు రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది కదా, మిగతా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పీపీపీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ప్రైవేట్ కాలేజెస్కి ప్రైవేట్ స్కూల్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటాయి, గవర్నమెంట్ అంటే అలా మాట. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనుకోండి, ఇప్పుడు బీటెక్ కొన్ని వగైరా అంటే చదవడానికి లక్షలు 2 లక్షల్లో అవుతాయి. అదే ఒక డాక్టర్ అవ్వాలంటే మనకి కోట్లలో అవుతాయి కదా. ఇది అవుతుంది కదా. సో జగన్ ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. ఎవరు డాక్టర్స్ కాలేరు, మనకి పేదలకి వైద్యం అనేది అందదు. అదే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే జగన్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు, కోటి సంతకాల సేకరణ. అందరి దగ్గర నుంచి 1 crore సైన్స్ తీసుకుంటారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకెళ్ళి అవి మొత్తం వాళ్ళకి అప్ చెప్తారు. ఎవరికి గవర్నర్ గారికి ఇస్తారు అనమాట. November 22 ఇచ్చి వాళ్ళకి దాని మీద పిటిషన్ వేసి కోర్టులో అవి ప్రైవేటైజ్ అవ్వకుండా చేయడానికి అన్నమాట. నీ వంతు బాధ్యతను వహించు. అయితే స్టూడెంట్గా మనం చెయ్యాలి కదరా. గవర్నమెంట్కే ఆలోచిస్తాం ఏదైనా సరే. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి వదిన, అవి జగన్ ప్రభుత్వంలో 17 కట్టారు. అందులో 5 కంప్లీట్ అయిపోయినాయి, పిల్లలు చదువుతున్నారు కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న 5 మెడికల్ కాలేజెస్ని కూడా ఆ 15 కూడా కట్టకుండా ఆపేసి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు టెండర్లు వేసి దాన్ని తీసుకుంటారు. ఇప్పుడు నారాయణ చైతన్యాలు ఎలా ఫీజులు అయితే ఉంటాయో సేమ్ అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక మెడికల్ సీట్ వచ్చి ₹1 కోటి